నమస్తే. బానకచర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలామంది నేతలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం చర్చ కూడా దావతీస్తుంది. ఇక తెలంగాణ సంబంధించిన నేతలు కానీ అందరు ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కూడా పెద్ద ఎత్తున ఇటు చర్చలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఉన్న వివాదం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు బానకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇటు పెద్ద ఎత్తున రాద్ధాంతం అవుతుంది? ఒకవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం టెండర్లకు కూడా ఆహ్వానించింది. బనకచెర్లకు 3 దశల్లో బనకచెర్ల ద్వారా నీళ్ళని తీసుకెళ్లాలి రాయలసీమ ప్రాంతానికి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అయితే దీనికి ఏం చేశారంటే ఫస్ట్ స్టేజ్ అనే మొదటి దశ ఏదైతే ఉన్నదో మొదటి దశలో పోలవరం నుండి ఆ నీళ్లను గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియా, ఇప్పుడు కొత్త జిల్లా పల్నాడు జిల్లాలో బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఒకటి కట్టి దాని కెపాసిటీ 150 టీఎంసీలు, బట్ దాని ద్వారా తరలించే నీళ్లు మాత్రం 200 టీఎంసీలు. ఈ బొల్లేపల్లి రిజర్వాయరు దీన్ని కనెక్ట్ చేస్తారు పోలవరంకి. కనెక్ట్ చేసిన తర్వాత ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ తీసుకెళ్తారు. బనకచెర్ల రెగ్యులేటర్ అనేది పోతిరెడ్డిపాడుకు ఒక 18 కిలోమీటర్ల కింద ఉంటుంది. ఒకసారి అందులో వేసారంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాలు, అదేవిధంగా తెలుగు గంగ, దాంతోపాటుగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు అన్నిటికి కూడా అక్కడ నుంచి నీళ్ళని తీసుకుపోయే అవకాశం వాళ్ళకు ఉంది. నెల్లూరు జిల్లాకు కూడా నీళ్ళని తీసుకెళ్తారు. పెన్నా నది ఆయకట్టు ఏదైతుందో బేసిన్, దానికి అంతటికి కూడా ఈ నీళ్ళని తీసుకుపోవాలి, గోదావరి నీళ్ళని అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నది. కానీ ఇలా అంతర్లీనంగా ఉన్న కుట్ర ఏంటంటే ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది ఏదైతే నదుల అనుసంధానం పేరుతో మోడీ ప్రభుత్వం చేస్తున్నదో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో ఏంటంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్కి నీళ్ళని తరలించి నాగార్జున సాగర్ కుడి కాలువను పెంచి ఇప్పుడున్నది అది 1 టీఎంసీ రోజు తీసుకుపోయేటట్టుంది. దాన్ని 3 టీఎంసీలో పెంచి కాలువను వెడల్పు చేసి టన్నెల్స్ ద్వారా ఇదే బొల్లేపల్లి రిజర్వాయర్ను నింపాలి, బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి మళ్ళీ బనకచెర్లకు తీసుకుపోవాలి అని చెప్పి 2వ దశ అని పెట్టుకున్నారు. 3వ దశ ఏంటంటే బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు 3వ దశ. అయితే ఈ మొదటి దశలో మనకు రైపేరియన్ రైట్స్ అనే సమస్య వచ్చింది. ఇప్పుడు మనకు గోదావరి మీద ఉన్న 3 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్న వాటికి అనుమతులు రాలే. ఒకటేమో సమ్మక్క సాగర్కు రాలేదు, సీతమ్మ సాగర్ రాలేదు, కాళేశ్వరం 3వ టీఎంసీకి రాలేదు. అట్లే ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఎత్తిపోతుల పథకాలు కూడా ఉన్నాయి. ఇవేవీ రాకుండా వాళ్ళు ముందు నీళ్ళు తీసుకపోతే రైపేరియన్ రైట్స్ అనేటివి వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా రైట్స్ను మనం పోగొట్టుకుంటాం. పోలవరానికి పోయిన నీళ్లు మనకు తిరిగి రావు, కానీ పోలవరానికి నీళ్లు పోవడం వల్ల మొదటి రైట్స్ వాళ్ళకు పోతాయి అక్కడ నుంచి నీళ్ళని తరలించినందుకు. రెండవది నాగార్జున సాగర్కి ఇచ్చంపల్లి ద్వారా తరలించడం అనేది ఏదైతే ఉన్నదో నాగార్జున సాగర్ కుడి కాలువను పెంచి కృష్ణా నీళ్ళని దోపిడీ చేయడానికి అక్కడ ఎటువంటి అనుమానాలు మాకు లేవు. మరి నాగార్జున సాగర్ను కూడా పోతిరెడ్డిపాడు చేయదలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. ఒకవేళ తెలంగాణ ప్రజల మద్దతు కావాలి ఈ డిమాండ్లకు అనుకున్నట్టయితే ఫస్ట్ ఇచ్చంపల్లి కట్టాలనే ఆలోచనను మానుకోవాలి. మీరు కావేరీకి పోలవరం నుంచి అనుసంధానం చేసుకోండి, కానీ ఇచ్చంపల్లి అనేది మాకు హానికరం. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఇచ్చంపల్లి ముంపులో పోతుంది, కాళేశ్వరం గుడి పోతుంది, అక్కడున్న మంతిని గోదావరికి అని గనులు కూడా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డను ముంచడాన్ని తెలంగాణ ఒప్పుకోదు. మేడిగడ్డే ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష. దాన్ని రిపేర్ చేయాల్సిందే తప్ప దాన్ని ఇచ్చంపల్లిలో ముంచుదామంటే ఒప్పుకునేది లేదు. అట్లే నాగార్జున సాగర్ బనకచెర్ల లింకును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మీరు మాట నిలబెట్టుకోరు. పోతిరెడ్డిపాడు ద్వారా మాకు రుజువైంది. కాబట్టి నాగార్జున సాగర్ నీళ్ళని ఎత్తుకపోవడానికి చేస్తున్న కుట్ర ఇది. ఈ మొదటి దశలో పోలవరం నుంచి తీసుకుపోవాలనుకున్న దానికి మోడీ దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ను పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులో ముందు అనుమతి ఇప్పియండి. రెండవది అడ్డుపడకండి. మూడవది ఎన్ని నీళ్ళు అయితే మీరు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ వాడుకుంటారో రాయలసీమలో అన్ని నీళ్లను కృష్ణానదిలో మాకు ఇచ్చినట్టయితే ఈ పాలమూరు రంగారెడ్డితో సహా కలవకుర్తి, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నికర జలాల్లో మాకు వాటా వస్తుంది. కాబట్టి మీరు ఎన్ని నీళ్ళని తీసుకపోతే అన్ని నీళ్లు మాకు కృష్ణాలో ఇవ్వాలి. రైపేరియన్ రైట్స్ మాకు ప్రొటెక్ట్ కావాలి. మాకు అన్నిటి గోదావరి మీద ఉన్న వాటికి అనుమతులు ఇవ్వాలి. 2వ దశ నిర్మాణాన్ని మానుకోవాలి. ఇచ్చంపల్లిని వదులుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ముందన్న లక్ష్యం ఏంటి? ఒకవైపు అంతర్రాష్ట్ర వివాదాలు కూడా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? ఏ రకంగా ఈ ప్రాజెక్టు విషయంలో డిస్కస్ చేయాల్సి ఉంది? అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టమని చెప్పాలి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ జరగలేదు. అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టి ఈ విషయాలను అపెక్స్ కమిటీ దృష్టి తీసుకొచ్చి అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు నా గురువు కదా, ఏం చేసినా నేను ఒప్పుకుంటానంటే మాత్రం
తెలంగాణలో రేవంత్ రెడ్డిని ప్రజలు తిరగనియరు, అడ్డుకుంటారు. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒక భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అలాగే రాజకీయ పార్టీలు ప్రజల విషయంలో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, ఎట్లా ఉండాల్సిన అవసరం? ఇప్పుడు ఐజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు బనకచెర్ల విషయంలో కొంత స్పందించింది. ముఖ్యమంత్రి గారు చెప్పారా లేదో నాకు తెలియదు. బట్ బనకచెర్ల పోలవరం లింక్ విషయంలో తెలంగాణ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా ప్రారంభించొద్దని చెప్పి ఆపినట్టు గుర్తున్నది. బట్ నాగార్జున సాగర్ గోదావరి లింక్ను కూడా అడ్డుకోవాలి. దానిలో మనకు తెలంగాణ కొంత ప్రయోజనకరం ఉన్నా కూడా నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం జరగబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టే ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలి. ఈ గోదావరి కావేరి ఏదైతే అనుసంధానం ఉన్నదో అది పోలవరం నుంచి చేసుకోవచ్చు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు అయితే ఇది డిమాండ్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టాల్సినవి. ఈ డిమాండ్స్ అపెక్స్ కమిటీ ముందట రేవంత్ రెడ్డి గారు పెట్టాలి. 200 టీఎంసీలు ఏదైతే వాళ్ళు బొల్లేపల్లి రిజర్వాయర్ గోదావరి నీళ్ళని తరలిస్తున్నారో ఇదంతా కృష్ణానది ఆయకట్టు కోసమే. కాబట్టి అన్ని నీళ్లను మళ్ళీ కృష్ణాలో శ్రీశైలం దిగువన మనకు కేటాయించాలి. థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్ని నీళ్ళు అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉపయోగించుకోవడం అన్ని నీళ్లు మళ్ళీ తెలంగాణకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగే గోదావరికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇక్కడ తెలంగాణకు అనుమతి ఇవ్వకుండా డైరెక్ట్ అక్కడ బనకచెర్లకు ఇవ్వడం ద్వారా మాత్రం హక్కులన్నీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలు ఒక ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో మాత్రం వెనక్కి తగ్గాలి. లేకపోతే మాత్రం మరోసారి పోతిరెడ్డిపాడు విషయంలో ఏదైతే జరిగిందో అదే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల విషయంలో మాత్రం పోరాడాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గాలి. ఎందుకంటే ఇటు తెలంగాణ నీళ్ళను కూడా కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పోలవరం నీళ్ళు ఎలాగో వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి పైన నీళ్ళ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని తెలంగాణ ప్రజల ప్రాంతానికి ఇబ్బంది కాకుండా చూడాలని కూడా రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.